నేను పోషించుకోలేని స్థితిలో నేను వచ్చేసి ఉన్నాను. నా బంధుమిత్రులందరూ నన్ను విడిచిపెట్టేశారయ్యా. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇక నాకు నా బ్రతుకు మీద, నా జీవితం మీద నాకు విరక్తి పుట్టేసింది. నేను ఇక ఎందుకు అని చనిపోదారని నేను చనిపోవడానికి వెళుతూ ఉన్నాను. చనిపోవడానికి వెళ్తుంటే నా వెనక నుంచి ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. నేను మరలా వెళ్ళాను. అప్పుడు నాతో ఎవరో మాట్లాడుతున్నట్లు, మెల్లని స్వరముతో నాతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది. ఎవరు అంటే, నాతో తెలియని ప్రభువు ఒక మాట, నీతో నేను నిన్ను వాడుకోబోతున్నాను అని దేవుడు ఒక మెల్లని స్వరముతో మాట్లాడాడు. నేను ఆ మాట విని నేను ఇంటికి వచ్చేసి నేను కూర్చున్న తర్వాత ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను దేవుణ్ణి విశ్వసించాను. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి యేసు ప్రభు వారి గురించి చెప్పడం కన్నా ముందు దేవుడు ఒక మెల్లని స్వరంతో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని ప్రియులారా, దేవుడు మనతో కూడా ఏ సమయమున ఏ విధముగా ఎలా మాట్లాడతాడో తెలియదు. ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే హృదయం అంతా తేలికైపోతుంది. అప్పటి వరకు మనం మోయలేని భారం అంతా తేలికగా, నా భారం అంతా ఎవరో మోస్తున్నట్లు ఉంటుంది. అలాగే భక్తుడైన ఏలియా కూడా తన జీవితంలో ఒక నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు, తన బ్రతుకు మీద తనకు విరక్తి కలిగినప్పుడు దేవుడు ఒక మెల్లని స్వరముతో మాట్లాడాడు. అక్కడ మాట్లాడిన ఒక 5 సందర్భాలు నేను ఒకదాని తర్వాత ఒకటొకటిగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాజుల గ్రంథము, మొదటి రాజులు 19వ అధ్యాయము 11వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం కూడా చదువుకుందాం. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయును, శిలలు చిన్నాభిన్నములాయును. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను. గాలి ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతులు కలుగును గాక. ఇక్కడ ఏలియా జీవితంలో చూసినట్లయితే ఏలియా పరిస్థితి అప్పుడు ఏంటి అంటే, అహాబు వచ్చి, అమ్మా, మన ప్రవక్తలని సుమారుగా కొన్ని 100 మందిని అక్కడ ఫలానా దైవజనుడు అనబడిన ఏలియా చంపడము జరిగింది అని చెప్పంగానే యెజబెలు ఒక ప్రమాణము చేస్తుంది. రేపొద్దునికి నిన్ను ఆ వారి లెక్కలో, లేకపోతే నిన్ను సజీవ లెక్కలో ఉంచాలని ఒక మన భాషలో చెప్పాలంటే ఒక ప్రమాణము చేసింది, ఆన పెట్టింది. ప్రమాణము చేసి కానీ ఒక దూత చేత ఆ మాట ఏలియాకు తెలియజేసింది. ఏలియాకి ఆ మాట తెలవంగానే ఏలియా అక్కడి నుంచి ఒక ప్రాంతానికి పారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో తన శిష్యుడిని విడిచిపెట్టి అక్కడి నుంచి ఒక రోజు అంత ప్రయాణము చేసి అరణ్యంలోకి వెళ్ళాడు.
అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడి, దేవుని దూత మాట్లాడి అక్కడికి వెళ్ళి అరణ్యంలో నిద్రపోతూ ఉండగా ఏలియాని లేపి ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఆహారం తిని మరలా ఏలియా పడుకుంటాడు. మరలా పడుకుని ఏలియాని లేపి నీవు ఒక చాలా దూర ప్రయాణము చేయాలి ఆహారం తినమనంగానే ఆహారము తిని 40 దినములు రాత్రి పగలు ప్రయాణము చేసి ఒక ప్రాంతంలోకి వెళతాడు. అక్కడ ఒక గుహలోకి వెళ్ళి ఏలియా భయముతో అక్కడ ఉంటూ ఉంటాడు. ఆ సందర్భంలో జరిగే సందర్భము ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మరలా మాట చదవండి, 11వ వచనం మరలా చదవండి. అందుకైనా నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. అప్పటికి ఏలియా ఏం చేస్తున్నాడంటే ఈ యెజెబెలు భయము చేత ఒక గుహలో దాగుకొని ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఒక గుహలో దాగుకొని భయపడుతూ అక్కడ ఉన్నాడు. అయితే దేవుడితో ఏలియా ఇక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడేది మొట్టమొదటి సందర్భము ఇదే. అంతకన్నా ముందు నీవు ఏం చేస్తున్నావంటే, నేను ఇశ్రాయేలీలను చంపదలుచుకున్నప్పుడు ఇశ్రాయేలీలలో రోషము కలిగిన వాడిని నేను అక్కడనే మిగిలి ఉన్నాను ప్రభువా అన్న తర్వాత దేవుడు ఈ మాటలు ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఏలియా వలె మన జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు మన మీదకి వస్తూ ఉంటాయి. ఏలియా జీవితంలో వచ్చినట్లు మన జీవితంలో వచ్చినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను, ఎందుకు నా జీవితము ఇలా ఉన్నది, నన్ను నా బంధువులే త్రోసివేశారే, నాకు సహాయము చేసేవారు లేరే అని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏలియాని ఏ విధంగా చెప్తున్నాడంటే, నీవు లేచి గృహ విడిచి బయటికి రా. ఇంకొక విధంగా చెప్తున్నాడు కదా, నా సన్నిధిలో నీవు నిలువు అంటున్నాడు. మనం ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఆదరణ ఉన్నది, దేవుని సన్నిధిలో బలం ఉన్నది, దేవుని సన్నిధిలో ఉజ్జీవం ఉన్నది. ఇంకేమున్నది దేవుని సన్నిధిలో? దేవుడు ఆ సమస్యలలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకేమవుతుంది? ధైర్యము కలుగుతుంది. అంటే మన సమస్యలో దేవుని దగ్గరికి మనం రావాలి. కానీ మనకి ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే దేవుడిని విడిచిపెట్టేస్తాం. ఆ సమయంలో మనకి ఎవరు ఏమి చెప్పినా సరే మనకి అర్థం కాదు. ఎందుకని? మనకు ఆ బాధలు మాత్రమే గుర్తుకు వస్తాయి. మీరు యోహాను సువార్తలో లాజరు సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్తూ ఉంటాడు, లాజరుని బయటికి రా అంటాడు. లాజరుని ఏమంటాడు? లాజరు బయటికి రా అంటాడు. రాగానే లాజరు వచ్చాడా రాలేదు? అప్పుడు లాజరు ఏం చేస్తున్నాడు? లోన చనిపోయి ఉన్నాడు. అతను మామూలుగా లోనకి వెళ్ళి మామూలుగా కూర్చోలే, మృతమై ఉన్నాడు. కొన్ని రోజులు అవుతుంది. తన సహోదరి వాసన వస్తాడయ్యా అని చెప్తుంది. కానీ చనిపోయిన శవము కూడా జీవము కలిగి బయటకు వచ్చింది. కానీ దేవుడు మనతో మాట్లాడినా సరే మనం వినవలేని స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మరి ముఖ్యంగా రోజు దైవజనులు వాక్యం మనతో చెప్తూ ఉంటారు. చెప్పినా సరే ఏదో బలహీనత మన కుటుంబంలోకి ఎవరికో సమస్య వచ్చింది. మరి ముఖ్యంగా పిల్లలకి అనారోగ్య సమస్య వచ్చిందంటే మనకు తట్టుకునే సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. అప్పటి వరకు ఎంతో బలముగా ఉన్నవారు మనము, ఎంతో ఆత్మీయంగా ఉన్న మనము, ఒకవేళ సాతాను శోధించినా సరే
లొంగకుండా ఉండని మనము మన పిల్లలకి ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనం ఏమవుతాం అంటే కృంగిపోతూ ఉంటాం. ఐ మీన్ హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. మనము దేవుని సన్నిధిలో ప్రతి సమయమందును ప్రతి ఇబ్బంది అందును మనము దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకి సహాయము చేస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉంటే మనకు ధైర్యము కలుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక చిన్నపిల్లవాడు భయం వేస్తే మంచం కిందకి వెళ్ళి తన మీద ఒక దుప్పటి వేసుకున్నాడు అనుకోండి, ఏం కనిపిస్తుంది? ఏమైనా కనిపిస్తుందా? అంతా చీకటే కనిపిస్తుంది. అలాగే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మన బాధలలోనూ ఇబ్బందులలోనూ మనము బయటికి రావాలంటే భయపడిపోతూ ఉంటాం. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే భయపడిపోతూ ఉంటాం. దైవజనులు చెప్పిన అమ్మా విశ్వాసం ఉంచండి అంటే ఆ టైంలో మనకి విశ్వాసము కరువైపోతుంది, అల్ప విశ్వాసము వచ్చేస్తుంది. దైవజనులు ఏం చెప్పారో అది మనము తోచా తప్పకుండా వెళితే మనం ఆశీర్వదింపబడతాం. కానీ మన పరిస్థితి, ఆ బాబు ఆ దుప్పట్లో ఏ విధముగా చీకట్లో ఉంటున్నాడో, ఆ కష్టాలు బాధల్లోనే దాంట్లోనే ఉండిపోతూ ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఆ చీకటిలో నుంచి బయటికి రావాలి. ఆ చీకటిలో నుంచి మనం ఎప్పుడు బయటికి వస్తామో అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, అంతటి యెహోవా వైపున మొదటి వచనం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలువు అని సెలవిచ్చెను. అంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఏలియా పరిస్థితి అక్కడ ఏంటి అంటే, అతను భయముతో ఉన్నాడు, వణుకుతో ఉన్నాడు. అతను ఏం చేయాలో తెలియని స్థితిలో అతను గడుపుతూ ఉన్నాడు. కానీ అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు యెహోవా సముఖమందు